హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ వాళ్ళు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాంట్ క్రెడిట్ అప్ టు 60,000 రూపీస్ అనేసి మనకు ఈ లోన్ అనేది అమెజాన్ పే లేటర్ అనే పేరుతో మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మీకు 60,000 రూపీస్ మీకు లోన్ వస్తే దీని ద్వారా మీరు ఏదైనా వస్తువులు అంటే మీకు క్యాష్ రూపంలో ఇవ్వరు, మీరు ఏదైనా వస్తువు కొనడానికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అమెజాన్ ద్వారా మనము 60,000 రూపీస్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ అమెజాన్ యాప్ ద్వారా మీరు ఇన్స్టాంట్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అమెజాన్లోకి లాగిన్ అవ్వాలి. అమెజాన్కి వచ్చిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మోర్ అని ఉంటుంది, కింద చూడండి ఇక్కడ మోర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు అమెజాన్కి సంబంధించి అమెజాన్ పే, బిల్స్, సెండ్ మనీ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు అమెజాన్కి సంబంధించి అమెజాన్ పే అయితే ఓపెన్ అవుతుంది. అమెజాన్ పే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ అనేసి, తర్వాత అమెజాన్ పే లేటర్ అనేసి ఇలా చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. లేదనుకోండి, ఇక్కడ కింద అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేశారనుకోండి, దీనికి సంబంధించి మనకు సెట్టింగ్స్, పర్సనల్ అమెజాన్కి సంబంధించి సెట్టింగ్స్ వస్తాయి. తర్వాత షార్ట్ కట్స్, తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అని కింద ఉంటుంది. ఈ పేమెంట్ ఆప్షన్స్లో ఇక్కడ మనకు అమెజాన్ పే లేటర్ అని ఉంటుంది. సో ఇక్కడ అమెజాన్ పే లేటర్ పైన క్లిక్ చేయండి. అమెజాన్ పే లేటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ పే లేటర్ అనేసి. సో ఇక్కడ ఇన్స్టాంట్ క్రెడిట్ అప్ టు 60,000, నో హిడెన్ చార్జెస్, 1 క్లిక్ పేమెంట్స్ అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఈ వస్తువు ఈ రోజు కొంటే వచ్చే నెల వరకు మీరు నెక్స్ట్ మంత్ పే చేయొచ్చు అనమాట. పే లేటర్ అంటే తర్వాత పే చేయడం, మనకు 0 కాస్ట్ ఈఎంఐస్తో మనం తర్వాత పే చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే అవైలబుల్ ఫర్ ఏజ్ 21 అండ్ అబోవ్, అంటే 21 సంవత్సరం అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు. తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది, మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. హౌ టు యాక్టివేట్ అని ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సైన్ అప్ అవ్వచ్చు. తర్వాత 1 టైం ఆటో సెటప్, రీపేమెంట్ సంబంధించి ఆటో పే సెటప్ చేయాలి. తర్వాత కంగ్రాట్స్, యూ కెన్ యూజ్ ద ఆటో పే అమెజాన్ పే లేటర్ షాపింగ్ అనేసి ఇలా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే 0 పేమెంట్కి సంబంధించి మీరు తీసుకున్న అమౌంట్నే మీరు అక్కడ కట్టొచ్చు అనమాట. తర్వాత మనకి ఇక్కడ చూడండి, కింద కొన్ని ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఇక్కడ చూడొచ్చు. మీకు దీని ద్వారా ఎలా పేమెంట్ చేస్తామనేసి లాస్ట్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ హౌ టు రీపే ద నెక్స్ట్ మంత్ అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఇక్కడ సైన్ అప్ ఇన్ 60 సెకండ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది అనమాట, ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది. మనకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యూజ్ చేసి. తర్వాత యాక్సెప్ట్ ద ఆఫర్ అనేసి మనకు ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని బట్టి ఆఫర్ యాక్సెప్ట్ చేయడము. ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ డీటెయిల్స్ యాజ్ పర్ పాన్ అనేసి. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క పాన్ కార్డ్తో, మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, మీ నేము. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ వెళ్తుంది. నెక్స్ట్ మనకి మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎంటర్ డీటెయిల్స్ అనేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్లో, ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు మీ యొక్క డేటు, మంత్, ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వెరిఫై ఐడెంటిటీ, మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్తో వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ ప్రిఫరెన్స్ అనేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓటీపీ బేస్డా లేకపోతే డిజిటల్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు ఓటీపీ బేస్డ్ ఇక్కడ కేవైసీ అప్డేట్ చేస్తాము. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ విల్ బి సెండ్ మొబైల్ నెంబర్, ఇక్కడ మనకు ఆధార్ కార్డ్తో ఏదైతే లింక్ ఉంటుందో ఆ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫై డీటెయిల్స్ అనేసి. మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ ఏ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ అవుతుంది. వెరిఫైయింగ్ డీటెయిల్స్ అనేసి, ఎవాల్యుయేటింగ్ ప్రొఫైల్ అనేసి, ఫైనలైజింగ్ క్రెడిట్ అనేసి, ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ టు కంప్లీట్ అనేసి ఇలా ప్రాసెస్ అవుతుంది. ఆటోమేటిక్గా అది ప్రాసెస్ అయ్యి నెక్స్ట్కి వెళ్తుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఒక్కొక్కటి కంప్లీట్ అయితే మనకి ఇక్కడ వెరిఫైడ్ అని, డన్ అని ఇట్లా టిక్ మార్క్ పడుతుంది. ఇది 3 స్టెప్స్ కంప్లీట్ అయినాక మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఫస్ట్ది కంప్లీట్ అయింది, సెకండ్ది కూడా కంప్లీట్ అయింది. ఇది ఫైనలైజింగ్ క్రెడిట్ అనేసి ఇది ప్రాసెస్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అనమాట యాక్సెప్ట్ ది ఆఫర్ అనేసి. సో ఎంటర్ డీటెయిల్స్ అయిపోయింది, వెరిఫై ఐడెంటిటీ అయిపోయింది, యాక్సెప్ట్ ది ఆఫర్. ఇక్కడ చూడండి మనకి కంగ్రాచులేషన్స్ అనేసి, కంగ్రాచులేషన్స్ యువర్ అమెజాన్ పే లెటర్ అప్రూవ్డ్ క్రెడిట్ ఈజ్ 30,000. మనకి యాక్చువల్గా 60,000 అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకి మన యొక్క డీటెయిల్స్ ఇచ్చింటాం కదా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అవి డైరెక్ట్గా వాళ్ళు మనకి 60,000 రూపీస్ ఇవ్వరు. ఇక్కడ చూడండి మనకి ఇది ఇనిషియల్ క్రెడిట్ బేస్డ్ ఆన్ రీపేమెంట్. మీరు బాగా రీపేమెంట్ చేస్తే మనకి ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని మనకి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో మీరు కరెక్ట్గా యూజ్ చేసి కరెక్ట్గా రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసినప్పుడు మీకు అమౌంట్ అనేది పెరగడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఒకవేళ వాట్సాప్ ద్వారా దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ఈ టిక్ బాక్స్ క్లిక్ చేయండి, లేదంటే టిక్ బాక్స్ అన్టిక్ చేయండి. సో మీకు ఈ 30,000 రూపీస్ ఓకే అనుకుంటే ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లేదు మాకు అవసరం లేదుకుంటే ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇది డైరెక్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ 0, ఇక్కడ అమెజాన్ పే లెటర్ 30,000. మనకి ఇందాక ఇక్కడ 0 చూపించింది, ఇప్పుడు 30,000 చూపిస్తుంది. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అమెజాన్ పే లెటర్ సంబంధించి. సో బై మోర్ విత్ ది హైయర్ క్రెడిట్ ఆఫ్ 30,000. మనకి అమౌంట్ 30,000 వచ్చింది కదా. సో రీపే డ్యూస్ బై ఎవ్రీ మంత్ 5th ఎవ్రీ మంత్. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ మంత్లో మీరు ఈరోజు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, నెక్స్ట్ మంత్ 5th మనకు రీపేమెంట్ ఆప్షన్ వస్తుంది, రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ యూజ్ చేస్తుంటారు కదా, ఈ అమౌంట్ మీరు ఏదైనా వస్తువు కొన్నా ప్రతిదీ మనకు ఇక్కడ ఈఎంఐ రూపంలో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ 30,000 రూపీస్తో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒకవేళ మొబైల్ కొన్నారనుకోండి, మీ దగ్గర డబ్బులు ఏం లేకపోతే మీరు ఈ 30,000 రూపీస్తో మీరు షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మీరు 5వ తేదీ, ఇక్కడ మనకు 5వ తేదీ టైం ఇచ్చారు కదా, ఈ 5వ తేదీ మీరు అమౌంట్ పే చేయొచ్చు. లేదు మీకు ఒకేసారి మీరు పే చేయలేమనుకుంటే మనకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఈఎంఐ ద్వారా కూడా కట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి అవైలబుల్ క్రెడిట్ 30,000, టోటల్ అప్రూవ్డ్ క్రెడిట్ 30,000. ఇక్కడ మేక్ పేమెంట్ మనకి ఇలా చూపిస్తే, పేమెంట్ కట్టాలి అనుకుంటే మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. లేదా ఆటో రీపేమెంట్ చేయాలనుకుంటే సెట్ ఆటో రీపేమెంట్ పైన క్లిక్ చేస్తే మనం యొక్క డీటెయిల్స్ ఇస్తాం, బ్యాంక్ డీటెయిల్స్. ఎవ్రీ మంత్ మనకు 5వ తేదీ కట్ అవ్వాలి కదా, దానికి సంబంధించి మనం బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 5th మనకు కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్స్, రీపేమెంట్ హిస్టరీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు నెల కట్టింటే ఆ రీపేమెంట్ హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు అమెజాన్ యాప్ ద్వారా మీరు ఇన్స్టంట్ క్రెడిట్ 60,000 రూపీస్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు వస్తువులు కొనుక్కోవచ్చు. క్యాష్ అయితే మనకు చేతికి ఇవ్వరు. వస్తువులు కొని మీరు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఆ అమౌంట్ యూజ్ చేసుకొని వస్తువులు కొని నెక్స్ట్ మీరు రీపేమెంట్ ఎవ్రీ మంత్ 5th రీపేమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఒకేసారి క్యాష్ ఉంటే ఒకేసారి కట్టొచ్చు, లేదా ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆప్షన్స్లో ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.